హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన లైఫ్ మన కబుర్లు. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది ఉసోదయపు ఉసస్సులు మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరానికి గుడ్ బై చెప్తూ సరికొత్త ఆశలు ఆశయాలతో విశ్వవసునామ సంవత్సరానికి స్వాగతం చెప్తూ మనం ఈరోజు ఉగాది పండుగ జరుపుకుంటున్నాం. మన తెలుగువారు ప్రతి ఏటా చైత్రశుద్ధ పాడ్యం నాడు వచ్చే ఉగాది పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటాం. ఈ ఉగాది పండుగ రోజున తెలుగు లోగిళ్ళు రంగురంగుల రంగవల్లికలతో ముస్తాబవుతూ ఉంటాయి. గుమ్మాలు పచ్చని పామిడి తోరణాలతో కలకల్లాడుతూ ఉంటాయి. ఈ రోజు మా ఇంట్లో జరుపుకున్న ఉగాది సంబరాలను మాతో పాటు మీరు కూడా చూసేద్దరు కానీ రండి. వస్తున్నారు కదా, రండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే మా ఇల్లు. ఇది చూస్తున్నారు కదా మా తాతయ్య గారు. పొద్దుటే లేచి వేపాకులను మామిడి తోరణాలను మామిడికాయలను తీసుకొచ్చారు. ఆయన చూస్తున్నారు కదా, వేప చెట్టు పూత తీస్తున్నారు. వేపాకు ఉగాది పచ్చడిలో వేప పువ్వును చేర్చుకోవడం ద్వారా ఆరు రుచుల సమ్మేళనం కనిపిస్తుంది. ఈ వేప చెట్టు మొండి కొమ్మలతో దీనంగా కనిపిస్తుంది. వసంతం రాకతో ఇప్పుడు తనకు పట్టిన చీడను తానే వదిలించుకొని ఉగాది వేళకు మళ్ళీ జీవం పోసుకుంది. పచ్చని ఆకులతో నిండైన పూతతో మెండైన ఔషధ గుణాలతో ఉగాది పచ్చడికి నికార్సైన చేదును అందిస్తుంది. వేప పువ్వు ఉగాది పచ్చడి రుచిని పెంచుతుంది. వేప పువ్వును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. వేప పువ్వు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణకోశ వ్యాధులను నయం చేస్తుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. మనకి ఉగాది అంటే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి కేవలం ప్రసాదం మాత్రమే కాదండో, ఇది ఒక ఆరోగ్యప్రదాయనిగా పురాణాలు చెప్తున్నాయి. మనం ఈ ఉగాది పచ్చడిని 6 రుచుల కలయికతో తయారు చేసుకుంటాం. వీటినే షడ్రుచులు అంటారు. మరి ఈ రోజు అయితే ఈ 6 రుచుల కలయికతో తయారయ్యే ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం ఉగాది పచ్చడికి కావాల్సిన అన్నిటినీ సిద్ధంగా ఉంచుకోవాలి. వాటిని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకోవాలి. చూస్తున్నారుగా మా ఇద్దరిని వాటిని చాప్ చేయడానికి ఎంత కష్టపడుతున్నామో. చిన్న చిన్న పీసెస్గా, వెరీ మైన్యూట్ పీసెస్గా చాప్ చేసుకోవాలండి. అప్పుడే ఉగాది పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది. గ్రేప్స్ని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేయడం అంటే చాలా కష్టమైన పని అండి. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. కాలచక్రంలో 6 ఋతువులకు, మానవ జీవితంలో అన్ని రకాల అనుభవాలకు ప్రతీక మన ఉగాది పచ్చడి. చేదు, తీపి, ఉప్పు, పులుపు, కారం, వగరు రుచులతో ఉగాది పచ్చడి నోరూరిస్తూ ఉంటుంది. వేప పువ్వు, కొత్త బెల్లం, ఉప్పు, చింతపండు, లేత పచ్చిమిర్చి. దీని ప్లేస్లో మనం మిరియాలు వాడడం మరింత శ్రేష్టమండోయ్. లేత మామిడి ముక్కలు కలిపి చేసిన ఈ ఉగాది పచ్చడి ప్రసాదం స్వీకరించడాన్ని మనం ఎంతో ఇష్టంగా భావిస్తూ ఉంటాం. వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకునేందుకు అనువుగా శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందడానికి ఉగాది పచ్చడి మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ ఉగాది పచ్చడిలో మేము ఈ షడ్రుచులతో పాటు కొన్ని ఫ్రూట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. అవే దానిమ్మ, యాపిల్ అండ్ బనానా. వీటి వల్ల మనకు ఎంతో ఎనర్జీ వస్తుంది. యాపిల్ని, గ్రేప్స్ని అండ్ ఆరెంజ్ అండ్ బనానాని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకోవాలి. ఈ ఉగాదితో మామిడి పువ్వుకు మాట వచ్చింది, కోయిల గొంతుకు కోత వచ్చింది, వేపకొమ్మకు పూత వచ్చింది, పసిడి బెల్లం తోడు వచ్చింది, గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది. వీటన్నిటినీ ఉగాది మన ముందుకు తెచ్చింది. ఇదే మిరియాలా నీకు దాన్ని నిండా చెయ్యాలా? ఎక్కువ చేస్తున్నా పచ్చడి ఎంత చేసినా మిరియాలు తక్కువ ఉంటే నట్టలేదు. నేను మా పంజాబోళ్ళకి ఇచ్చుకోవాలా? అవి అడ్డ వాళ్ళు ఎక్కువ దాన్ని పెట్టుకుంటే ముక్కు మీద వెళ్తుంది. నిజమే అది.
ఎందుకు పంపిస్తారమ్మా? భగవంతుడే పంపిస్తాడు. వీళ్ళు బతి అంతా తెలుసుకుందామని. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే షడ్రుచుల్లో ఒకటైన పులుపు. పులుపు కోసం ముందుగా చింతపండుని ఒక అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలండి. అరగంట తర్వాత చింతపండు చాలా బాగా నానుతుంది. నానిన చింతపండుని బాగా పిచికి దాని నుండి రసం తీసుకోవాలండి. దాని తర్వాత రెండవది ఏదో కదండి, వగరు. వగరు కోసం మనం లేత మామిడికాయని తీసుకోవాలి. ఆల్రెడీ మనం చూసారు కదండి, లేత మామిడికాయని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవడం జరిగింది. వాటిని మనం రుచికి తగ్గట్టుగా 4. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. తర్వాత మూడవది చేదు కోసం మనం వేప పువ్వును తీసుకోవడం జరిగిందండి. వేప పువ్వు కోసం మనం ముందే చెప్పుకున్నాం కదండి. ఈ వేప పువ్వును మన రుచికి తగ్గట్టుగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మనం చూస్తున్నది తీపికి గుర్తుగా భావించే బెల్లం. ఈ బెల్లాన్ని మనం రుచికి తగ్గట్టుగా మన ఉగాది పచ్చడిలో వేసుకోవాలి. ముందుగానే తురుము పెట్టుకున్న ఈ బెల్లాన్ని మన ఉగాది పచ్చడిలో వేసి బాగా కలపాలండి. బెల్లం కొంచెం బాగా కరిగిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, చివరి 2 రుచులైన కారం ఉప్పు రెండింటిని ఈ ఉగాది పచ్చడిలో వేసి బాగా ఫైనల్లీ మేమందరం కలిసి ఉగాది పచ్చడికి కావాల్సిన అన్నిటిని ఆడుతూ పాడుతూ సరదా కబుర్లతో సిద్ధం చేయడం జరిగింది. అండ్ చివరిగా ఉగాది పచ్చడి టేస్ట్ని పెంచడం కోసం కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నామండి. అంతేకాకుండా యాపిల్ని పైన తొక్క తీసేసి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాంతో పాటు వాటిని చాప్ చేసుకొని ఈ పచ్చడిలో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అది కొన్ని పువ్వులు బాధపడతాయి. నేను అట్లాగే పుట్టాను కదా. ఇది పెద్ద దాంట్లో వేసి ఇంకా చింతపండు పులుసు ఉంది, అది వేసి కలిపి grapes. Finally, chopped grapes. Done. Yummy రుచికరమైన దీన్ని ఫస్ట్ దేవుడికి పెట్టి అప్పుడు అందరికీ ఇప్పుడు దాన్ని పెద్దాన్ని తీసుకొచ్చేది. ఓకే, సరిపోద్ది ఇవన్నీ. ఇది సరిపోద్దా ఇంకో గిన్నె మాత్రమే సరిపోద్ది. కొంచెం ఉంచాను, అందుకే వేస్తే కదా. ఇంకా ఉంచా లేదు, పైన కనిపించట్లేదు కదా, వేద్దాం అంటున్నా. అది కనిపించదు, నీటిలో మునిగిపోతుంది. వేప పువ్వు చేదు, మామిడి వగరు, బెల్లం తీపి. చెప్పండి తర్వాత మిరియాల కారం, ఇంకోటి ఉప్పు,
రుచి ఫైనల్లీ మనందరికీ ఎంతో ఇష్టమైన ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు చూస్తున్నారు కదా, అదే ఎమ్మి ఎమ్మి ఉగాది పచ్చడి. దీన్ని ఇంకా మేము కలుపుతూనే ఉంటున్నామండో. చివరగా ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను, చిగురించే సంతోషాలను, విరబూసే వసంతాలను అందించాలని కోరుకుంటూ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగను మాతో పాటు మీరు కూడా చాలా బాగా జరుపుకున్నారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మన లైఫ్ మన కబుర్లు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక్కసారిగా పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టేయండి. ఉంటామని.